ఇవాళ మొత్తం సమాజంలో కుమ్మర కులంలో పుట్టినటువంటి ఇంటి పేరే మార్చుకున్నటువంటి వనజీవి రామయ్య ఇవాళ ప్రపంచమే గర్వించదగ్గ విషయము. ఎందుకంటే ఇవాళ ప్రపంచము ఆక్సిజన్ ఏదైతే ఉందో సిలిండర్లు పెట్టి వాళ్ళు బతుకుతలేరు. ఇవాళ ఆక్సిజన్ కావాలంటే చెట్లు నాటాల్సిందే. ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చొని గుమ్మిగూడి మాట్లాడుతున్నామంటే మన పెద్దలు పూర్వీకులు వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే రామయ్య గారు ప్రతి జీవికి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి, జీవ వైద్యాన్ని మనం పరీక్షిస్తేనే ఈ మానవ జాతి కొనసాగుతుంది, లేకుంటే మానవ జాతి అంతరించిపోతుందని పలు సందర్భాల్లో ఆయన చెప్పిన విషయం మనం చూస్తున్నాం. ఇలా ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ దేశంలో ఉన్నటువంటి పర్యావరణవేత్తలు కానీ సైంటిస్టులు కానీ రాజకీయ నాయకులు సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా రామయ్య గారు చనిపోతే అందరూ నివాళులు అర్పించారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఉద్యమం లాగా చేసిండు, కోటి మొక్కలు నాటి. కాబట్టి మన మీద అందరి మీద మొత్తం సమాజం మీద కులాలకు మతాలకు అతీతంగా కూడా ఒక బాధ్యత మన మీద పెట్టిపోయిండు. అదేంటంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఈ ప్రకృతిని కాపాడాలి. ఈ ప్రకృతి విధ్వంసం జరుగుతున్న సందర్భాల్లో ఇలా కార్పొరేటివ్ మొత్తం విధ్వంసం చేస్తుంది, మన వనరులన్నీ కొల్లగొడుతున్నది. కాబట్టి ఈ మొత్తం అడవులను కానీ మన సమాజంలో అన్ని మొక్కలు నాటాలి మన మీద బాధ్యత పెట్టుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆయన ఆశయాలని మనం అందరం కూడా కొనసాగించాలి. ఆయన దాంతోపాటు ఆయన కుటుంబానికి ఆర్థికంగా కూడా మనం అందరం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా మనము వాళ్ళ కుటుంబానికి ఒక జాగా, ఒక స్మృతివనం అటువంటిది మనం పెద్ద ఎత్తున నిర్మించాలి. కాబట్టి ఈ దేశంలో ఎవరు చేయండి, ఏ రాజకీయ నాయకులు ఎవరు చేయండి, ఆయన ఒక ఉద్యమంలాగా కోటి మొక్కలు నాటాడు. కాబట్టి మనందరం కొనసాగించాలి. ఆయన కుటుంబానికి అందరికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి చెప్తూ ముగిస్తున్నాం. జై కుమ్మరా, జై జై కుమ్మరా, జై కుమ్మరా, జై కుమ్మరా, జోహార్ వనజీవి రామయ్య, జోహార్ 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 జోహార్. జనము